బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దక్షిణ అండమాన్ సముద్ర తీర ప్రాంతాల్లో కూడా కొనసాగుతోంది. సో రానున్న 24 గంటల్లో ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడుతోంది. ఏపీలో దాదాపు 14 జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇటు తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు అటు గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు సహా రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్తో సముద్రంలో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న 3 రోజుల పాటు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.